ఆల్ మై డియర్, మరి ఈరోజు అందరికీ కూడా యువతకి మరి ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. చాలామంది కూడా ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, లేదా కోడిపందాలు కానీ, లేకపోతే రమ్మీ కానీ, వివిధ యాప్లో మరి అమౌంట్స్ అనేది పోగొట్టుకుని లక్షల రూపాయలు అయిన తర్వాత వీళ్ళు పేరెంట్స్కి ఏం చెప్పాలో తెలియక భయపడి ఆత్మహత్య చేసుకుంటారు. రీసెంట్గా ఒక 6 రోజుల కిందట మా సూపర్వైజర్ వంశీ వాళ్ళ ఫ్రెండ్ గోదావరి అనిల్ అనే అబ్బాయి సుమారు ఇంచుమించు 5 లక్షల రూపాయలు పైనే అతను పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇలాగా చాలామంది తెలియకుండా వారి యొక్క డబ్బుని వివిధ వ్యాపారాలు మరి ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ పోగొట్టుకుని ఈ డబ్బు అనేది పోగొట్టుకున్నారు. మరి వారి కోసం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆన్లైన్స్ మీరు ఎటువంటి యాప్లో కానీ డబ్బు అనేది మీరు ఎందులోనూ ఆడద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు డబ్బు అనేది ఉచితంగా ఎవరూ ఇవ్వరు. ఏ యాప్స్ కూడా. అంటే మీ డబ్బులు ఫస్ట్ వస్తాయి. మీరు 1,00,000 రూపాయలు పెడితే 1,00,000 2 లక్షలు అవుతుంది, లేదా 2,50,000 అవుతుంది. అంటే మీరు దానికి అట్రాక్షన్ అయ్యి మళ్ళీ మీరు తెలియకుండా మళ్ళీ లక్షలు పట్టుకెళ్ళంలో మీరు పెట్టడం జరుగుతుంది. దానివల్ల చాలా డబ్బుని మీరు కోల్పోతారు. తర్వాత మీరు చేయవలసిన పని, అంటే మీరు జాబ్ చేస్తే జాబ్ కూడా చేయలేరు పూర్తిగా మనశ్శాంతిగా. అలాగే మీరు స్టూడెంట్స్ అయితే కనుక పూర్తిగా మీరు దాని మీద దృష్టి పెట్టలేరు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ పేరెంట్స్కి తెలియకుండా మీరు ఎందులోనూ కూడా డబ్బు పెట్టరు. దయచేసి మీ పేరెంట్స్ తెలియకుండా ఏదో బంగారం మీదో లేదా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ తప్పలేదు, నాన్న ఇది కొనాలంటే వాళ్ళు ఆనందిస్తారు. అంతేగాని నేను క్రికెట్లో పెట్టాను. కొంతమంది క్రికెట్ చూస్తున్నారు. నేను చాలామంది గతంలో కూడా చెప్పాను, క్రికెట్ చూడకండి. అంటే మన ఇండియా ఓకే, మన వేరే దేశం మీద నగ్గుతుంది, ఎలాగైనా నగ్గుతుంది. మనం చూసినా నగ్గుతుంది, చూడకపోయినా నగ్గుతుంది. మనం చూసినంత మాత్రం ఏమవుతుంది అంటే ఎక్కువ చూడటం వల్ల దానికి కొంతమంది అట్రాక్షన్ అవుతున్నారు. ఎలాగంటే మన ఇండియా నగ్గుతుంది, ఏదేమైనా సరే నేను పందెం వేయాలి. ఇవాళ పందెం 10,000 వేస్తాడు, రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు వేస్తాడు, తర్వాత 2 లక్షలు వేస్తాడు. దీనికి వ్యసనంగా మారుతారు. అంటే నేను ఈ రోజుకి కూడా క్రికెట్ చూడండి. ఈ రోజుకి కూడా క్రికెట్లో ఎన్ని వికెట్లు ఉంటాయి కూడా నాకు తెలియదు. అలాగే మా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వస్తే సరదాగా కోడిపందాలకు రమ్మంటారు. నేను చూడటానికి కూడా వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే కారణం కూడా చెప్తాను. వెళ్ళిన తర్వాత మనకి మనిషి సైకాలజీ దానికి అట్రాక్షన్ అవుతాం. చూసిన తర్వాత ఎవరికో 1,000 రూపాయలు వేస్తాడు. ఆ 1,000, 2,000, 4,000 అవుతాయి. నేను కూడా సరదాగా నువ్వు కూడా 1,000 రూపాయలు అంటాడు. నేను కూడా 1,000 రూపాయలు వేస్తాను. అవి అయిపోయింది. తర్వాత 10,000 వేసాడు. 10,000 పోయింది. ఈ 10,000, 1,000, 11,000 రాబట్టడానికి నేను మళ్ళీ ఇంకా డబ్బు ఖర్చు పెడతాను. అప్పుడు ఆటోమేటిక్గా 2 లక్షల్లో పోతుంది. కాబట్టి ఇది ఒక మనిషి సైకాలజీ. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడు కూడా వీటి జోలికి అసలు వెళ్ళకండి, చూడకండి. క్రికెట్ కానీ, కోడిపందాలు కానీ, అలాగే రమ్మీ కానీ, పేకాట కానీ, వివిధ ఏదైతే మనకి వాటి జోలికి వెళ్ళకూడదో, హానికరంగా ఉంటాయో వాటి జోలికి మీరు ఎప్పుడు కూడా వెళ్ళకండి. ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్స్, కొత్తగా జాబ్ చేసేవాళ్ళు, మరి వీరందరూ కూడా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఉంటే మీరు బంగారం కొనుక్కోండి, భూమి కొనుక్కోండి. ఎప్పటికైనా మీకు డబ్బు నికరంగా ఉంటుంది. అంతేగాని నేను 1,00,000 పెడితే వాళ్ళు 2 లక్షలు వచ్చేస్తుంది, లేదా 2 లక్షలు పెడితే 4 లక్షలు వచ్చేస్తుంది, 4 పెడితే 10 వచ్చేస్తుంది అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఎంతమందికి వచ్చిందండి? మన పాలకులు తీసుకోండి. మన పాలకుల్లో క్రికెట్ ఆడిన ఎంతమంది బాగుపడ్డారు మీకు తెలుసా? కోడిపంది ఆడితే ఎంతమంది బాగుపడ్డారు? అంటే ఇందులో చూడండి, 100 మంది, సింపుల్గా చెప్తున్నాను, 100 మంది ఇందులో కోడిపందులు ఆడారు. మీరు ఎప్పుడైనా చూడండి, వెళ్ళినప్పుడు కోడిపందులు అర్థమైంది. నేను ఒకసారి నేను చెప్పింది కరెక్ట్ కాదు. ఈ 100 మందిలో ఒక్కొక్కరు 10,000 పెట్టారు. సరదాగానే, సరదా ఏమవుతుందో చూద్దాం. సరదా సాగుకి పోటీ తెచ్చుకుంటూ వస్తారు నాకు తెలుసు. ఈ 100 మంది 10,000 ఇందులో ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఈ డబ్బులు అనేది తాగేస్తారు మీ దగ్గర, సింపుల్గా. అలాగే గుండాట ఉంటుంది. గుండాట కూడా సేమ్ గొప్ప మ్యాజిక్. గుండాట వేసేవాడు గొప్ప మ్యాజిక్గా వేస్తాడు. అది మీకు తెలియదు. ఫస్ట్ మీకు వస్తుంది, రాబెడతాడు. మీరు 1,000 రూపాయలు పెట్టారనుకోండి, అది మీకు రావడం కోసం అతను వేస్తాడు. అతను కాయిన్ అనేది మీకు 10,000 ఇస్తాడు. చూడండి ఎప్పుడైనా సరే. మళ్ళీ రెండోసారి 20,000 ఇస్తాడు. మీరు ఎట్టిందంటే 1,000 రూపాయలు ఇక్కడ. తర్వాత మొత్తం లాగా డౌన్ అయిపోతుంది. మొత్తం ఈ 1,000 కాస్త 1,00,000కి వెళ్తుంది. తర్వాత 2 లక్షలకి వెళ్తుంది. తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి బంగారం తెచ్చేసి, బంగారం కూడా అవసరమైతే కులం పెట్టేసి అమ్మేసో మళ్ళీ ఒక 5 లక్షలు వెళ్తుంది.
ఈ వ్యసనం ఎక్కడ దాకా వెళ్ళింది? నువ్వు సరదాగా వేసిన 1000 రూపాయలు 5 లక్షల వరకు వెళ్ళింది. ఈ 5 రూపాయలు, ఈ 5 లక్షలు. అదే ఈ 5 లక్షల్లో సరదాగా పండక్కి ఒక 20,000 రూపాయలు నువ్వు కేటాయించి నీ ఫ్యామిలీని సినిమాకో షికారుకో సరదాగా తీసుకెళ్ళి సరదాగా ఖర్చు పెట్టు ఫ్యామిలీకి, నీ బట్టలు, ఫ్యామిలీ బట్టలు అందరికీ కూడా. అంటే ఇవి నువ్వు చేయటం మానేసి ఈ కోడి పందాల్లో 5 లక్షలు పోగొడుతున్నావు. ఏది బెటరు? ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఈ 100 మందిలో 2 మాత్రమే విన్ అయ్యారు. కన్మోళ్ళందరూ 98 మంది కూడా నష్టపోయారు. ఈ 2 కోసం ఈ 98 నష్టపోవడం అనేది అవసరమా మనకి? ఇందులో అనేది అసలు మీరు ఎప్పుడు కూడా దీని జోలికి వెళ్ళకండి. అలాగే లోన్స్, మీరు ఈ లోన్ యాప్లో లోన్ ఇస్తాడు, 20,000 50,000 ఇస్తున్నాడు. వాడు ఇచ్చి కొంతమంది వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి ఆత్మహత్య కూడా చేసుకున్న మరి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి మీరు సందర్భాలు ఎవరైనా లోన్ తీసుకుని ఇబ్బంది పడితే కనుక ఇమీడియట్గా పోలీస్ వారికి కంప్లైంట్ చేయాలి. లేదు అది ఎలా కంప్లైంట్ చేయాలో ఏంటో మరి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఒక మిత్రుడిగా మీకు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను. ఎప్పుడైనా సరే ఎనీ టైం నా నెంబర్ కాల్ చేయండి, 8499988869 ఎప్పుడు కాల్ చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా మీ ముందుండి నేను ఏ ప్రాబ్లం లేకుండా అది ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే దానికి ఏ రకంగా వెళ్ళాలన్నది కూడా క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు కూడా మరి హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియోని మరి తన ఫ్రెండ్ వంశీ, ఫ్రెండ్ ఇదేం కారణం వంశీ రిక్వెస్ట్ చేసి నేను వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.